ఈ సినిమాకి పొద్దున ఇందాక సినిమా అయిపోయి రాగానే బాలకృష్ణ గారు చేసిన ఒకే ఒక మాట నాకు చెప్పింది, ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల జరగలేకపోయింది బాబీ, ఇప్పుడు ఘనంగా సెలబ్రేషన్స్ జరుగుతుందాం, అన్ని టీవీల్లోనూ మనమే కనపడుతున్నాం, ఏ ఊరికి రమ్మంటారో చెప్పండి అని ఆయనే కాల్ చేశారు. సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్, 5 రూపాయలకే మన శాస్త్రి బాంబు దొరుకుతుంటే. శాస్త్రి బాంబు 5 రూపాయల ప్యాక్ లో రిలీజ్ అయిందని అందరికీ తెలుసండి. సో ఈవినింగ్ కూడా మీ అందరూ టీం అందరూ గెట్ టుగెదర్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉన్నారు బాలయ్యబాబు గారు అయితే. అంటే మాటల్లో చెప్పలేను, కొన్ని అంత బాగా పొడిశారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ బాబు, లవ్ యూ. మీరు ఇచ్చిన స్పేస్, మీరు ఇచ్చిన ఫ్రీడమ్, అంటే సీనియర్ హీరోస్తో చేసినప్పుడు నిజంగానే సినిమా హిట్ కొడతాం అంటే అంత ఈజీగా ఎక్కడో భయం ఉంటుంది. మోర్ దాన్ 100 ఫిల్మ్స్ చేశారు. ఒక పక్క చిరంజీవి గారు కానీ, ఆయనతో చేసినప్పుడు నాకు అదే భయం ఉండేది. బట్ లక్కీగా మేము చేసిన ఎఫర్ట్స్ని వాళ్ళ వేరే రూపంలో సక్సెస్ ఇచ్చింది తెలుగు ఆడియన్స్. అలానే బాలకృష్ణ గారితో చేసినప్పుడు ఇంకా ప్రెషర్ ఫీల్ అయ్యాను. అంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో చేసినప్పుడు ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని దానికంటే బెస్ట్ ఇది ఇవ్వాలని ప్రయత్నించాం. ఇవన్నీ నేను ఇంతమంది టెక్నీషియన్స్ గురించి ఇంత మాట్లాడుతున్నానంటే, ఇంతమందిని నాకు ఇచ్చి వాళ్ళు అడిగిన పేమెంట్స్ ఇచ్చిన వంశీ గారిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. లవ్ యూ సో మచ్ బ్రో. ఫస్ట్ టైం నాకు తెలిసి ఇవాళే హగ్గించుకున్నాం మేము ఇద్దరం. నిన్నటి దాకా కూడా పాపం నేను ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి, ఏదో సినిమా నుంచి ఏదో ఒక బెటర్మెంట్ చేయాలని ప్రయత్నాలు, తను కూడా 3ంటికి 4ంటికి కొడతానే ఉండేవాడు ఫోన్లో. సో బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి మనం సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇచ్చామని చాలా గర్వంగా ఉంది. అండ్ ఇంకా ఫైనల్గా తమన్ గురించి చెప్పాలి. స్పీకర్ బ్లాస్ట్ అన్నామని చెప్పి మేము చాలా స్పీకర్లు సౌండ్ తగ్గించేసారంట మల్టీప్లెక్స్లో. బ్రదర్స్ ప్లీజ్ అవి బ్లాస్ట్ అవ్వ కొంచెం పెంచండి. మేము అనవసరంగా అలారం ఇచ్చినట్టు నాకు 2-3 కంప్లైంట్స్ వచ్చినాయి, మల్టీప్లెక్స్లో సౌండ్స్ కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తున్నారని. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ తమన్, కాంట్ ఫర్గెట్ దిస్. అంటే ఇంత పెద్ద విజయంలో నువ్వు వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అవటం నేను మర్చిపోలేను. మనం ప్రీవియస్ 2 సినిమాలు చేసాం, బట్ ఈ సినిమా అనేది మనం అందరం కలిసి ఒకటే గోల్, బుల్ సైడ్ కొట్టాలనుకున్నాం. ఆడియన్స్ దాన్ని రెస్పెక్ట్ ఇచ్చి మనల్ని ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.